నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఆ శాఖ ఏడి శ్రీనివాసులు. అత్యంత వైభవంగా జరిగిన వీరభద్రస్వామి వారి జయంతి మహోత్సవాలు. గణపతి కొలువుకు పొగనూరులో సందడి. జోరుగా సాగిన పూజా సామాగ్రి అమ్మకాలు. గణపతి విగ్రహాల ఏర్పాటుకు చందాలు పంపిణీ చేసిన వేణుగోపాల్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కాణిపాకం ఆలయ ఈవో కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, ఈవో పెంచల కిషోర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఆర్డీఓ, డిఎస్పీ, ఆలయ ఈవో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 10 కాలాల పాటు భక్తుల గుండెల్లో నిలిచిపోయేలా బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. So that tomorrow we don't face major embarrassments. So with these remarks, I will briefly tell some important points. ఒకటి, డిఎస్పీ గారు అండ్ ఆర్టీ గారు మీరు కంట్రోల్ రూమ్ ఖచ్చితంగా మీరు రన్ చేయాలి. అండ్ ఈ కంట్రోల్ రూమ్లో మేజర్ ఆబ్జెక్టివ్ కంట్రోల్ రూమ్ మీరు క్రిటికల్ టైమింగ్స్ మీరు మానిటర్ చేయాలి. ఎప్పుడెప్పుడు రష్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డేంజర్ టు ఎనీ టెంపుల్ ఈవెంట్ ఇస్ స్టాంపీడ్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ వివిఐపి కల్చర్ లేకుండా ప్రోగ్రామ్ నడిస్తే బెటర్ ఉంటుంది. అండ్ సో మీరు కంట్రోల్ రూమ్ రన్ చేయాలి. కంట్రోల్ రూమ్లో దేర్ ఆర్ సమ్ ఎస్ఓపి. కంట్రోల్ రూమ్ ఇది కాదు మీరు ఒక సీసీటీవీ కెమెరా పెట్టారు, మీరు ఒక ఫోన్ పెట్టారు, పని అయిపోతుంది. ఇది కాదు. కంట్రోల్ రూమ్ అంటే మీరు ఏమి చెక్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు సీసీటీవీ కెమెరా చెక్ చేసి ఎక్కడెక్కడ రష్ బిల్డప్ అవుతుంది మీరు చెక్ చేయాలి. మీరు పార్కింగ్ ప్లేసెస్ చెక్ చేయాలి. అండ్ దెన్ ఎవరైనా బేసిక్లీ ఆఫీసర్స్ ఉన్నారు, ఈఓ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్ రూమ్కి రీచ్ అవుతారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆర్డీఓ గారు అండ్ డిఎస్పీ గారు మీకు డెఫినెట్గా మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా ఇఫ్ యూ డోంట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సీయింగ్ దోస్ థింగ్స్ పర్సనలీ మీకు ఆ కంట్రోల్ రాదు. మీరు ఎప్పుడు ఇది అర్థం చేసుకోకూడదు అంటే ఇది ఒక టెంపుల్ ఇనిషియేటివ్ ఈయూ చూసుకుంటారు, అక్కడ లోకల్ ఎస్ఐ లోకల్ ఎంఆర్ఓ చూసుకుంటారు. అది దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. వీ వాంట్ దట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కంట్రోల్ రూమ్లో I request especially temple entry point, temple exit point, ఎక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడ నుంచి క్వీ స్టార్ట్ అవుతుంది మీరు మానిటర్ చేయండి. అవసరం ఉంటే మీరు విఆర్ఓస్ క్రింద స్థాయి కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్ కూడా పెట్టి ప్రాపర్గా డ్యూటీ పెట్టి మీరు మానిటర్ చేయండి. ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ఫెసిలిటేషన్ టు బెనిఫిషరీస్. ఫెసిలిటేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే వాళ్ళ కోసం మీరు డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్ చేస్తున్నారా లేదా, సెకండ్ వాళ్ళ కోసం పార్కింగ్ అరేంజ్మెంట్ సఫిషియెంట్గా ఉందా లేదా, వాళ్ళ కోసం మిగతా సహకారం అంటే అక్కడ లైటింగ్ ఫెసిలిటీ ఉందా లేదా. అండ్ సపోజ్ వాళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే, ఆర్ సపోజ్ ఎనీథింగ్ ఈజ్ స్టోలన్, ఒక ఆ కేసు వస్తే, మిస్సింగ్ కేసు ఉంటే, దెన్ దే షుడ్. సో మీరు ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ, సో దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ. మీరు కంట్రోల్ రూమ్ నెంబర్తో కాకుండా మీరు అక్కడ కలెక్టర్ నంబర్ కూడా డిస్ప్లే చేయాలి, ఎస్పీ నంబర్ డిస్ప్లే చేయాలి, ఈఓ నంబర్ మీరు డిస్ప్లే చేయాలి, ఆర్డీఓ నంబర్ డిస్ప్లే చేయాలి, డిస్ప్లే నంబర్ డిస్ప్లే చేయాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఏదన్నా సరే చేస్తున్నా ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళని దగ్గర పెట్టుకునే చేయండి. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మన దగ్గరే. సో తిరుపతిలో జరిగింది. సో ఇమీడియట్గా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయి చనిపోవడం జరిగింది పర్సన్స్. మన దగ్గర కూడా రీసెంట్గా ఇన్సిడెంట్స్ అయ్యి పోల్స్ పట్టుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం పోల్స్ తెచ్చి బిగిస్తూ ఉంటారు. ఆ పోల్ పైన ఎక్కడో టచ్ అవుతుంది వైర్కి. సో ఇమీడియట్గా ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది. సో ఏదన్నా ఉన్నా కూడా ఆ
ఆ వర్క్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళని అయితే దగ్గర పెట్టుకోండి. అవసరమైతే కొంచెం సేపు ఆపి ఆ వర్క్ చేసుకున్న తర్వాత చేయమని చెప్పండి. ఇది ఒక ప్రివెంటివ్. రెండవది, మీకు మేజర్ ప్రాబ్లం వచ్చేది ఈ 21 డేస్లో వర్షాలు అయితే వస్తుంటాయి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఈ మేజర్ 6 days ఏదైతే ఉందో ఆ టైంలో కనుక వచ్చేటప్పుడు అర్థమైందా. సో నైట్ టైము ఏదైతే సరే వాహనం తీసుకెళ్తారో వాహనంతో పాటు ఒకళ్ళు అకంపెనీ చేయడం, వర్షం కానీ విండ్ కానీ వస్తే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో అవసరమైతే సో మీరు ఎక్స్ట్రా లైటింగ్ వాటిని ఆపుకోవడానికి ఏమన్నా ఈ ఫెసిలిటీ పెట్టుకుంటే బాగుంటుంది. నైట్ టైం కూడా ఎమర్జెన్సీ రావచ్చండి. సో ఎప్పుడు కూడా ఫోన్స్ సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కాబట్టి. ఎస్పెషల్లీ 6 days ఏదైతే సరే పీక్ డేస్ ఉంటాయో అండ్ పీక్ అవర్స్లో మీ వాళ్ళు కమాండ్ కంట్రోల్లో ఉన్నారో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫోన్స్ చేసేసి. అండ్ నైట్ టైం మాత్రం ఎవరు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయదు. వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందివ్వడం జరుగుతుందని, ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ శాఖ ఏడీ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై అధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఎవరు కూడా విద్యుత్ శాఖకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని గమనించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. పొంగనూరులో వీరభద్రస్వామి వారి జయంతి మహోత్సవాలను వీరశైవ జంగమ లింగాయత్ సేవా సంఘం వారు వైభవంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక నగరిలో కొలువై ఉన్న అఘోర వీరభద్రస్వామి వారి ఆలయంలో అర్చకులు రుద్రాభిషేకాలు నిర్వహించి వెండి ఆభరణాలతో సర్వంగా సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. रुद्रावतारायण श्रावंगायण प्रतिष्ठायण भीमनेत्रायण जितेन्द्रियायण उद्भयसायण भूतनादायण खड्गहस्तायण त्रिविक्रमायण विश्वायण विष्णुनादायण विद्यायण निर्धूतपापगोचरायण निर्विकल्पायण निरंजनायण भारतीनाथ क्षेदायण परोषकैन भक्तैकरक्षायण भस्मनुग्रायण दक्षादयन धर्ममूर्तैन दैत्यभयंकरायण पात्रहस्तायण भावकक्षायण वज्जितावतायण मुकंतगायण महादेशैन महावैरणयण महावीरगणाध्यक्षायण महाघोरसंवर्तैन निस्वाद प्रयाण प्रतिबंध वनस्पति दीपं दर्शयामि दीपधूपानंतर मध्ये मध्ये पानीयं विसर्जयतु चिन्ह शिव नमः पार्वतीपतये शंभो नमः पार्वतीपतये वीरभद्रेश्वर महाराज की जय। నమో భగవతే వీరభద్రాయ నమః. ఈరోజు ఈ పొంగనూరు పట్టణంలో భాద్రపద మాసంలో మొదటి మంగళవారం అనగా తదియ రోజు ఈరోజు మంగళవారం పొంగనూరులో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో అనగా పొంగనూరు జమీందారుల యొక్క పోషణటువంటి అఘోర వీరభద్రస్వామి దేవస్థానంలో ఈరోజు వీరభద్రస్వామి జయంతి మహోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నాం. ఏమరా అంటే వీరభద్రస్వామి ఉద్భవించింది దక్ష యొక్క ధ్వంసం చేయకి, దక్షుని యొక్క గర్వాన్ని విమోచన చేయడానికి ఆ పరమేశ్వరుని యొక్క అవతారమై పరమేశ్వరుడు ఉద్భవించిన అఘోర వీరభద్రస్వామి. ఈరోజు ఈ వీరభద్రస్వామి యొక్క జయంతి మహోత్సవాలని ఈ పొంగనూరులో నగరలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో అందరూ వీరశైవ భక్తులందరూ కలిసి ఆ వీరభద్రస్వామికి వీరశైవ జంగమ సేవా సంఘంతో కలిసి ఈరోజు వీరభద్రస్వామికి ఏకవార రుద్రాభిషేకము, ఫలపంచామృత అభిషేకము, తదుపరి అర్చన, తదుపరి మహానైవేద్యం వంటి కార్యక్రమాల నుంచి మా సంఘ సభ్యులంతా కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటున్నారు. ఈరోజు ఈ యొక్క వీరభద్రస్వామి జయంతి మహోత్సవాన్ని పొంగనూరే కాకుండా
సదరు పుంగనూరు మండలం, పెద్ద పంజాని మండలం, రామసముద్రం మండలం, ఈ విధంగా ప్రతి మండలంలో ప్రతి వీరశైవులు ఎక్కడైతే ఉంటారో వారి వీరశైవులకి ఆరాధ్య దైవం వీరభద్రస్వామి. కాబట్టి ఈ వీరభద్రస్వామి యొక్క వేడుక మహోత్సవాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో జరుపుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో అతి వైభవంగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ మన ఆంధ్రాలో, తెలంగాణ మరియు తమిళనాడులో కూడా ఈ వీరభద్రస్వామిని కులదైవంగా ఆరాధిస్తుంటారు. ఒక వీరశైవే కాకుండా చాకల వాళ్ళు కానీ, కుమ్మర వాళ్ళు కానీ, మరి ఇతర కులస్తులు కూడా వీరభద్రస్వామి ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతిరోజు ఆ స్వామి సేవ చేస్తూ ఆ స్వామిని కొలుస్తూ ఆ స్వామిని ఏదైతే భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారో ఆ తప్పకుండా వీరభద్రస్వామి అందరికీ నెరవేర్చుతాడు. కాబట్టి ఆ వీరభద్రస్వామి ఆరాధ్య దైవం ఉంది వీరశైవులకు. వినాయకుని విగ్రహ ఏర్పాటుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తమ వంతు సహాయం చేశారు. పొంగనూరు నియోజకవర్గంలోని 50 గ్రామాలకు మంగళవారం చెదలలో ప్రముఖ పారిశ్రామికవేత్త జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా తన వంతు సహాయంగా వినాయక చవితి చందాను అందజేశారు. దాదాపు 5 లక్షల పైచిలుకు చందాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, విరూపాక్షి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, పాముల హరి, తోపుమఠం చిన్న, హరినాయక్, బాలాజీ నాయక్, మనోహర్ రెడ్డి, శ్రీరాములు, సీనా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా దేశం యావత్తు కలిసికట్టుగా జరుపుకున్న వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అలాగే మన పొంగనూరు నియోజకవర్గంలో వినాయక చవితి చందాలు ఆనవాయితీగా గత 5 సంవత్సరాలుగా మన ఎన్వై ట్రస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పలు పంచాయతీలు, పలు గ్రామాలకు విగ్రహాలకు చందాలు ఈరోజు ఇంచుమించుగా ఒక 50 గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఎన్వై ట్రస్ట్ చేపడుతుంది. చాలా సంతోషం. ఆ యొక్క వినాయకుడి ఆశీస్సులు మన పొంగనూరు పట్టణ ప్రజల మీద, పుర ప్రజల మీద, అందరి మీద ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క పండుగను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారికి కూడా సహకరించి మనం మన యొక్క హైందవ ఐకమత్యాన్ని ఈ యొక్క లోకానికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మారు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే. ముగిలి ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం బంగారుపాలెం మండలంలోని ముగిలి ఘాట్ దొరచెరువు వద్ద బెంగళూరు వైపు నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న ఈచర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వినోద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొంగనూరు పట్టణం మంగళం కాలనీ రోడ్డులోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం వినాయక చవితి వేడుకలను ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి విద్యార్థులతో కలిసి నిర్వహించారు.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. Hi, this is my son Izan. He is in 2nd standard. So today in Akshara school they have created an activity for parents also to engage with the kids. So it's a great opportunity for us to spend time with the kid and make these clay idols of Ganesha. So it's eco-friendly idols they have made. All the students are participating and there are few parents also who have come along. So it's a great time for us to be a part with the kid in the school as well. And my son is always complaining that we don't come to school, so he made us come today saying like, you know, it will be fun in the school, so you have to come, and we are here making idol. Thank you. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శర్వాణి. మా బాబు గ్రేడ్ 1 ఫస్ట్ క్లాస్లో చదువుతున్నాడు. ఈరోజు ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేయడానికి మమ్మల్ని పేరెంట్స్ని అందరినీ స్కూల్కి ఇన్వైట్ చేశారు. చాలా బాగా పిల్లలందరూ ఎంతో ఎంతోజియాజంగా ఇంట్రెస్ట్గా మట్టినంతా సేకరించి వాటిని ఐడల్ని తయారు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ మన పర్యావరణానికి కూడా ఈ మట్టితో చేసిన వినాయకులు చాలా ఉపయోగపడతాయి. బయట కొనే వాటిలో మోస్ట్లీ ప్లాస్టిక్ కలిపి ఉంటారు కదా, సో అది పర్యావరణానికి అంత మంచిది కాదు. సో మనం పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేయాలి ఇలాగా మట్టి వినాయకుల్ని తయారు చేయడంలో అండ్ వాళ్ళ స్కిల్స్ని బయట పెట్టడంలో అన్నిట్లోనూ మనం చాలా హెల్ప్ చేస్తే వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళు కూడా చాలా ఎంతూజియాజంగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారండి. మేమందరం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అందరూ చాలా సహాయపడ్డారండి పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ. సో చాలా హ్యాపీగా అండ్ ఆనందంగా ఉంది పార్టిసిపేట్ చేసేందుకు. I have joined my son in Akshara English Medium School. They are doing a great job and they have invited me for Ganesha festival and I have come here and I participated in many activities like preparing Ganesha in the plate, and it is very eco-friendly. And I personally like the management and the greenery environment, and they are very cleanliness and they make it hygiene. And my son is very well groomed by all the teachers and I am very grateful. And రామసముద్రం మండలం కేసీపల్లి హై స్కూల్ నందు రోటరీ సెంట్రల్ అధ్యక్షులు నానబల గణేష్ ఆధ్వర్యంలో దంత సంరక్షణ గురించి అవగాహన సదస్సును ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ పూర్తిగా దంతాల యొక్క సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే వారి అలవాట్ల పట్ల అవగాహన, భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాల గురించి కూలంకుషంగా వివరించారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు అనిల్ కుమార్, డాక్టర్ జాన్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ విజయ్ కుమారి, ఆవుల కిట్ట, ఆవుల హరిప్రసాద్, ఎస్విటి కిషోర్, వేణుగోపాల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేదవతి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి, హిస్టరీ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కేశవ, దాము తదితర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులకు ఉచితంగా టూత్ పేస్ట్ మరియు టూత్ బ్రష్లను అందించారు. ఉపాధ్యాయ సిబ్బందికి, అడ్మిషన్స్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని డాక్టర్ శరణ్ గారు ఎప్పుడైతే
ఎక్కడెక్కడ తీపి పదార్థాలు చేరుకున్నట్లయితే మన నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా ఆ తీపి పదార్థాలు తినడానికి అక్కడికి వెళ్ళి అది యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. అవునా? ఎప్పుడైతే యాసిడ్ రిలీజ్ చేస్తారో యాసిడ్ యొక్క లక్షణం ఏంటి? యాసిడ్ ఆమ్లాలు అంటారు. యాసిడ్ ఏమవుతుంది? ఎక్కడన్నా బాడీ పైన యాసిడ్ వేస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. అట్లనే మన పంటి పై భాగంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా యాసిడ్స్ రిలీజ్ చేసి పంటిని ఎనామిల్ని పిప్పి పుల్లలాగా తయారు చేస్తుంది, అక్కడ కాల్చేస్తుంది. మీరు గమనిస్తే బ్లాక్ గా కనపడుతుంది, మీకు కనపడుతుందా? సో ఇప్పుడు ఎనామిల్ని దెబ్బతీసేసి మెల్లగా ఎనామిల్ నుంచి ఎనామిల్ కట్ అయిపోయి ఇంకా మన తినేటువంటి పదార్థాలు అంతా కూడా దాని మీద కొంచెం చేరుతుంది. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ బ్యాక్టీరియా వచ్చి ఇంకొంచెం ఎక్కువగా డెంటిన్లోకి వెళ్ళిపోతుంది. డెంటిన్లోకి వెళ్ళినప్పుడు మీకు పళ్ళు జూవడం, నొప్పి రావడం జరుగుతుంది. అవునా? మీరు ఎవరు ఎక్స్పీరియన్స్ అయినారా అమ్మాయిలు? ఇక్కడ చూడండి. వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందు రోజే పట్టణమంతా హడావిడిగా మారింది. మంగళవారం పుంగనూరు ఎంబీటీ రోడ్డులో సాయంత్రం 6 గంటల వరకు జన సందడి నెలకొంది. బుధవారం నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనంతో పట్టణం కిక్కిరిసింది. ఎంబీటీ రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద ఇంద్ర కోడలి, తేరు వీధి మరియు నగరి వీధులలో వినాయక ప్రతిమలను ఉంచారు. పూజకు అవసరమైన సామాగ్రి విక్రయాలు ఊపందుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పట్టణంలో రద్దీ నెలకొంది. పూల ధరలు రెట్టింపయ్యాయి. చామంతి కేజీ 400, చెండుమల్లి 100, రోజా కేజీ 400, మల్లి కేజీ 1600, కనకాంబరాలు కేజీ 2000 రూపాయలుగా పలికాయి. ఇప్పటికీ మండపాలు ఏర్పాట్లు ఇప్పటికే మండపాలను యువత ఏర్పాట్లు పూర్తి చేశారు. పొంగనూరు పట్టణం 1వ వార్డు పెదిరెడ్డి కాలనీలో చాలా కాలంగా ఉన్న రోడ్డు సమస్యను టీడీపీ నాయకుడు రాఘవరాయలు పరిష్కరించారు. వర్షం వస్తే బురద, రోడ్డుపైనే నిలిచిపోయే నీళ్లు, ఇలా రోడ్డు సక్రమంగా లేక ఆ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఆయన 37,000 రూపాయలు తన సొంత డబ్బును ఖర్చు చేసి రోడ్డును బాగు చేయించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు రాఘవరాయలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగస్వామి, చంద్ర, ఆదినారాయణ, ఆనంద, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆలోచన చేసి కొద్దిగా రోడ్లు కాలువలు మాకు తాగేకి నీళ్ళు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. మీరు రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏమీ లేదు. చాలా ఇబ్బంది ఉంది మాకి. వర్షం పడితే ఇంట్లోనిగా బయట వచ్చే భయం అవుతుంది. ఈ పాములతో మాకి బిడ్డలు పాపలు పారాడేకి భయం అవుతుంది. మా సమస్యలంతాను చల్లాబాబు వారికి సార్కి నమస్కారం చేసి చెప్తా ఉన్నాను. మీరు దయపెట్టి మాకు రోడ్లు కాలువలు నీళ్ళు సౌకర్యం చేయండి సార్.
పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పార్థివ గణపతులను భక్తులకు పంపిణీ చేశారు. బాలసుబ్రహ్మణ్యం దీక్షితుల ఆధ్వర్యంలో రాము దీక్షితులు శ్రీ వారాహి టీం యువకులు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్ర పద్ధతిలో గణపతులను తయారు చేశారు. పసుపు, కుంకుమ, గోమయం, గజమయం, తెల్ల సాసవులు, వట్టివేరు, పచ్చకర్పూరం, శ్వేత చందనం, రక్త చందనం, విభూది, వివిధ ధాన్యాలు తదితర 21 శుభ ద్రవ్యాలతో ఈ విగ్రహాలను తయారు చేయడం విశేషం. దాదాపు 20 రోజుల పాటు అచ్చులు వేసి రూపుదిద్దిన 400కు పైగా విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో పంపిణీ చేయగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సేకరించుకున్నారు. ఇంత శ్రద్ధతో తయారు చేసిన పార్థివ గణపతులను పొందడం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం దీక్షితులు మాట్లాడుతూ కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలదాయిని అయిన పార్థివ బింబ ఆరాధన సర్వ శ్రేయస్కరం, శాస్త్రబద్ధం, సర్వసంపత్కరం, వంశాభివృద్ధికరం, సర్వజయాలను కలిగిస్తుంది. కేతు గ్రహస్థ అధిదేవుడు అయినటువంటి గణపతిని పూజించిన ఎడల ముఖ్యంగా రాహుకేతు దోషం నివారణకు సమానమగు ఫలితం లభిస్తుందని తెలిపారు. గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం జ్యోత్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం లంబజత్వాయ నమః ఓం లంబాయ సమస్వగ్రీవాయ నమః భూవద్రాయ నమః మదతోట్కణ్యాయ నమః మంత్రిణ్యాం సహస్రాక్షం సహస్రపాదం పుర్గప్రదాయనంతాయ తారకాయ పరమేశ్వరాయ నమః ఓం వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం ముఖం సురసుర గణపతి సుందరకేశం రుచి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే సురపతి వంద్యం సుందర నృత్తం సురచిత మణిమకుటం తత్తచ్చగిరితాళమిధం తత్తచ్చగిరితాళమిధం లంబోదర వరకుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేత సుశృంగం మోదకాస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయవర్ణాగ విభూషిత నానా గణపతితం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూలకపాలం హర హర శివ శివ గణపతిమభయం యమిదం తటతట విగళిత మదజల జలజిత గణపతి వాద్యమిదం శ్రీ వర్షిత్ వినాయక స్వామి దేవతాభ్యో నమః గణపతి తాళనం సమర్పయామి. పుంగనూరు నగరి ప్యాలెస్ సమీపంలోని పీపుల్ ట్రీ స్కూల్లో ముందస్తు చవితి వేడుకలను నిర్వహించారు. పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ వివరించారు. కార్యక్రమాలను ఏవో అశోక్ పర్యవేక్షించారు. गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
గాన చతురాయ పుంగనూరు పట్టణం 25వ వార్డు ఏవిరావు వీధిలోని పురాతన భవనం దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని బ్రాహ్మణ సంఘ నాయకుడు శంకర్ శర్మ తెలిపారు. బ్రాహ్మణ కుటుంబీకులకు చెందిన ఈ భవనాన్ని కొంతకాలం కిందట టీటీడీకి రాసి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు భవన గోడలపై రావి చెట్లు మొలిచి గోడలంతా బీటలు వాలాయని, పూర్తిగా భవనం కూలి ఎలాంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. మున్సిపల్ అధికారులకు తెలియజేయడమేమనగా పుంగనూరు పరిధిలోని 25వ వార్డులో ఏవిరావు స్ట్రీట్లో ఈ యొక్క బిల్డింగ్ని బ్రాహ్మణ కుటుంబీకులు చెందింది. దాన్ని కొంతకాలం క్రితమే టీటీడీకి రాసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గల్సేసుకు పోయే ఆడపిల్లలందరూ కూడా, పిల్లలు అయితేనేమి, పాఠశాలలు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ తిరగడం జరుగుతూ ఉంది. ఈ వర్షాకాలంలో ఈ బిల్డింగ్ పడిపోతే తగామని ఎవరన్నా పొయ్యి వచ్చే దావలో చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక ఈ యొక్క బిల్డింగ్ గురించి టీటీడీ వాళ్ళతో మున్సిపల్ అధికారులు వెంటనే సంప్రదింపులు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము మున్సిపల్ అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులుగా తెలియజేయడం జరుగుతుంది. పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో ముందస్తు చవితి వేడుకలను నిర్వహించారు. మట్టి అంటే పవిత్రం. అలాంటి మట్టితోనే గణపయ్యను తయారు చేయాలి, పూజించాలని శాస్త్రం చెబుతోంది. స్వచ్ఛమైన పవిత్ర కణాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన దానికంటే కూడా మట్టితో తయారు చేసిన విగ్రహం వైపు ఎక్కువ ఆకర్షితం అవుతాయి. పర్యావరణ పరిరక్షణకు మట్టితో చేసిన వినాయకులను పూజించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల చేత మట్టి వినాయకులను తయారు చేయింపజేసి పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం రజని, జలజ, వనజ, షాహినా, సత్య తదితరులు పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్, ఆ శాఖ ఏడి శ్రీనివాసులు. అత్యంత వైభవంగా జరిగిన వీరభద్రస్వామి వారి జయంతి మహోత్సవాలు. గణపతి కొలువుకు పుంగనూరులో సందడి, జోరుగా సాగిన పూజా సామాగ్రి అమ్మకాలు. గణపతి విగ్రహాల ఏర్పాటుకు చందాలు పంపిణీ చేసిన వేణుగోపాల్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.